హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిరన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. సో మన ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజంలో మన చుట్టూ జరిగే వాస్తవాలు మరియు మన చుట్టూ ఉండే మనుషులు, వారి వ్యక్తిత్వాల గురించిన వాస్తవాలు, లైక్ మన కుటుంబంలో మనుషులు కానివ్వండి, మన చుట్టూ సమాజంలో ఉండే మనుషులు కానివ్వండి, మన కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య రిలేషన్స్ గురించి కానివ్వండి, మన ఆరోగ్యాన్ని గురించి కానివ్వండి, మన చుట్టూ ఉండే మూఢనమ్మకాల గురించి కానివ్వండి, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వాస్తవాల గురించి మనం మన ఛానల్లో డిస్కస్ చేస్తాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మన ఛానల్లో ఇంకా ఇంకా ఎన్నో వాస్తవాల గురించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఆల్కహాల్ అనేది మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, దాన్ని మానేయాలంటే ఏం చేయాలి. సో దీని గురించిన టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ అసలు ఆల్కహాల్కి ఎలా అలవాటు పడుతున్నారు యూత్ కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే అసలు ఆల్కహాల్కి ఎలా అలవాటు పడుతున్నారు దాని గురించి ముందు తెలుసుకుందాం. సో మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా చాలా మందికి, మ్యాక్సిమం పీపుల్కి మందు అలవాటు అనేది ఉంటుంది. మనకి అలవాటు లేదు కదా. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మందు తాగేటప్పుడు మనం వాళ్ళ పక్కన ఉంటే, రే ఏం కాదులేరా, ఒక పిక్కు తాగు, ఏం కాదులేరా, కొంచెం తీసుకో, ఇవి కొంచెం తీసుకున్న దానివల్ల ఏం కాదులేరా అనేసి ఫోర్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఫోర్స్ చేసే దానివల్ల మనకి కొంచెం ఆశ కలుగుతుంది. సో ఆశ కలిగినప్పుడు ఏం కాదులే అని చెప్పేసి ఫస్ట్ కొంత తీసుకుంటాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అలా అలా అప్పుడప్పుడు ఏం కాదులే, ఆ ఫంక్షన్లకి, ఏదో పార్టీలప్పుడు, ఏదో ఫంక్షన్లప్పుడు, ఏదో ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగితే ఏం కాదులే అని చెప్పేసి కొంచెం అలా అలవాటు పడతారు అన్నమాట. సో అది అక్కడితో ఆగుతుందా అంటే ఆగదు. సో అట్లా అట్లా కొంచెం కొంచెం తాగేవాళ్ళు కాస్త లిమిట్ పెరుగుతుంది అన్నమాట. ఈ లిమిట్ పెరిగినప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది, ఏముందిలే, ఎంత తాగినా కూడా ఫుడ్ ఎక్కువ తింటున్నాం కదా, ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం కదా, ఏం కాదులే, మనకేం కాదులే అనేసి ఈ విధంగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మనం తీసుకునే ఆల్కహాల్ డైలీ అలవాటు అయిపోయి దాన్ని మానేయలేనంత విధంగా మనం దానికి అడిక్ట్ అయిపోతాం అన్నమాట. సో ఈ మందు తాగటం అలవాటైన తర్వాత దీనివల్ల చాలా నష్టాలు అనేవి ఉన్నాయి. ఏంటంటే, ముందుగా ఆల్కహాల్ అనేది మన మైండ్ మీద పనిచేస్తుంది. సో అది ఎంతలా పనిచేస్తుంది అంటే, ఆ ఆల్కహాల్ తీసుకోకపోతే మనం ఉండలేము అన్నంతగా అది మైండ్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత అది నరాల మీద పనిచేస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఆ నరాల మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు ఆల్కహాల్ అనేది ఒక్క పూట ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే మన బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది. సో దీనివల్ల మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు, ఇంగిత జ్ఞానం అనేది కోల్పోతాం. ఈ మందు కోసం, ఒక గంట మత్తు కోసం ఇంట్లో ఉన్న డబ్బులు సరిపోవు మనకి, అప్పులు చేస్తాం, చివరికి భార్య మెడలో ఉండే తాలిబొట్టు కూడా అమ్ముకోవడానికి మనం సిద్ధపడిపోతాం. అంతలా ఈ ఆల్కహాల్ అనేది మన మైండ్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. సో మనం ఇంగితం కోల్పోయినప్పుడు ఇంకా ఎవరి గురించి ఆలోచించడం, అది ఫ్యామిలీ కానివ్వండి, కన్న బిడ్డల గురించి ఆలోచించడం, తల్లిదండ్రుల గురించి ఆలోచించడం, భార్య గురించి కూడా ఆలోచించడం అన్నమాట. సో ఈ విధంగా అది మన మైండ్కి అడిక్ట్ చేసేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్ అయిపోతుంది, కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. సో మన ప్రాణానికి నష్టం కలుగుతుంది అన్నమాట. మన పిల్లలు బయట తిరిగేటప్పుడు, అరే వీళ్ళ నాన్న తాగుబోతాడురా అని అన్నప్పుడు ఆ పిల్లలకి ఎంత బాధగా ఉంటుంది, ఆ భార్యకి ఎంత బాధగా ఉంటుంది. అంతే కదా, వాస్తవమే కదా.
మా పక్క వాళ్ళ పిల్లలేమో బాగా బతుకుతా ఉంటారు. మీ పిల్లలేమో దిక్కులేని వాళ్ళగా బతుకుతారన్నమాట. సో ఇలాగా మీరు మీ ఆరోగ్యం పాడైపోతే మీ హాస్పిటల్ ఖర్చులకి మీ డబ్బులు సరిపోవు, అప్పులు చేయాల్సి ఉంటది. నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది కుటుంబం. మీకు ఏదైనా జరిగితే మీ కన్న వాళ్ళకి జీవితాంతం కడుపు కోత, జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు. అలాగే మీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు. సో మీరు ఆ మందుకి అడిక్ట్ అయ్యి, మందుకి బానిస అయ్యి ఇంట్లో పట్టించుకోకుండా ఎంతసేపు మందు మీద ధ్యాస ఉంచితే చుట్టుపక్కల మగవాళ్ళు మీ భార్యని ఒక వేశ్యలాగా చూస్తారు. ఎందుకంటే వీడు సంసారం చేయట్లేదేమో అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా ఆమెని లోపరుచుకోవాలని చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం ఒక గంట మత్తు కోసం మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక గంట మత్తుకి అలవాటు పడితే మీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. మీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు. మీ మీ ప్రాణాలే కోల్పోతారన్న. సో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు మందు మానేయాలంటే ఏం చేయాలి? ఆ మందు తాగే ఆ బానిసత్వం నుంచి మనం విడుదల పొందాలంటే మనం చేయగలిగింది ఒకటే. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఒకసారి ఆలోచించండి, అరే నేను తాగితే, నేను మందుకు అలవాటు పడితే, నేను మందుకు బానిస అయ్యి నాకేమన్నా అయితే నా భార్య బిడ్డలు ఏమైపోతారు? నా కుటుంబం ఏమైపోతుంది? నా తల్లిదండ్రులు ఏమైపోతారు? వాళ్ళు రోడ్డును పడిపోతారేమో అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఆ మందు జోలికి అనేది మీరు పోలేరన్న. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను ఇది తాగకూడదు అని. మీ భార్య బిడ్డల్ని, మీ తల్లిదండ్రుల్ని గుర్తు తెచ్చుకొని ఒక్కసారి గనక మీరు మైండ్లో నేను తాగకూడదు అనే ఫిక్స్ అయితే ఇంకా మిమ్మల్ని ఎవరు బలవంతం చేసినా, మీరు ఎక్కడన్నా చూసినా కూడా సో మీరు మందు జోలికి అనేది పోరన్నమాట. సో ఒకసారి ఆలోచన ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మనం సాధించలేనిదంటే ఏదీ లేదు. ప్రయత్నం చేయండి. ఒకసారి కుటుంబం గురించి ఆలోచించండి, మీ భార్య గురించి ఆలోచించండి, మీ బిడ్డల గురించి ఆలోచించండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. సో వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే మీరు ఆ మందికి అనేది దూరంగా ఉండండి. లేదు, ఒక గంట మత్తు కోసం మీరు గనక దానికి అలవాటు పడితే మీ జీవితం నాశనం అయ్యేదే కాక మీ బిడ్డల జీవితం నాశనం అయిపోతుంది, మీ భార్య జీవితం నాశనం అయిపోతుంది, మీ తల్లిదండ్రులు కూడా జీవితాంతం వాళ్ళకి కడుపు కోత అనేది మిగిల్చిన వారు అవుతారు. ఓకేనా? ఒకసారి ఆలోచించండి, ప్రయత్నం చేయండి, మందుకు అనేది దూరంగా ఉండండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.